సెవెంత్ స్ట్రైట్ డే మార్కెట్స్ అయితే మాత్రం నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు నిఫ్టీ 50లో కూడా కొంచెం వాలటైల్ గా ట్రేడ్ అయినా కూడా బేరిష్ షేడే క్లోజ్ అయినట్టు అయితే మాత్రం మనం చూడగలిగాం. వాటితో పాటు క్రూడ్ ఆయిల్ $91 అబవ్ అయితే మాత్రం సస్టైన్ అవడం చూస్తున్నాం. గ్లోబల్ మార్కెట్స్ కొంచెం వాలటైల్ గా ట్రేడ్ అవుతున్నాయి. కానీ మార్నింగ్ మనం ఒక అప్డేట్ ప్రీ మార్కెట్ లో మాట్లాడుకున్నాం. వార్ రిలేటెడ్ గా ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ మార్కెట్ లో కొంచెం కాషియస్ ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని ఈ టైంలోని కెప్లర్ అనే ఒక ఇంపార్టెంట్ డేటా అయితే మాత్రం రిలీజ్ చేసింది. ఆ డేటాని చూస్తే ఇరాన్కి బిగ్ షాక్ అయితే మాత్రం అనిపిస్తుంది. ఒకవేళ కానీ ఆ డేటా ప్రకారంగా కానీ రైట్ అవే అంటే ఇక్కడి నుంచి ఫర్దర్గా కూడా అదే డేటా కానీ కంప్లీట్గా కానీ పాజిటివ్గా కానీ వెళ్ళగలిగితే ఇరాన్కి ఒక బిగ్ షాక్ అనే మనం తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇరాన్కి బిగ్ షాక్ ఏదైతే ఉందో అది మార్కెట్స్కి పాజిటివ్గా టర్న్ అవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు మార్కెట్స్కి పాజిటివ్గా టర్న్ అవ్వచ్చు? సేమ్ టైం వచ్చేసరికి ఒకవేళ ఇరాన్ వాళ్ళు దీన్ని కానీ యాక్సెప్ట్ చేయగలిగితే ఓకే, యాక్సెప్ట్ చేయలేకపోతే మార్కెట్స్కి ఎంతవరకు ఇంపాక్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఈ పాయింట్ డెఫినెట్గా మనం మాట్లాడదాం. వీటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి సెబీ F&O ట్రేడర్స్ గురించి సెపరేట్గా క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ని తీసుకొచ్చింది కదా, దానికి రిలేటెడ్గా కొన్ని టైమింగ్స్ని తీసుకొచ్చింది. ఆ టైమింగ్స్లో మ్యాక్సిమం కొన్ని అప్డేట్స్ అయితే మాత్రం ఇంప్లిమెంటేషన్ అయినాయి, కొన్ని అప్డేట్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. ఈరోజు సెబీ అయితే మాత్రం ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్తుంది. దాని గురించి మనం మాట్లాడాలి. F&O ట్రేడర్స్ అందరూ కూడా ఇది డెఫినెట్గా రిమైండ్ చేసుకోవాలి. వీటితో పాటు ఐటీ కంపెనీస్లో స్ట్రైట్ అవే డిక్లైన్ రావడం చూస్తున్నాం కదా, వాటి మీద CLSA వాళ్ళు అప్డేట్ కూడా ఇచ్చారు. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నేను మీకు క్లియర్ కట్ గా పిన్ టు పిన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీ అందరు నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ వీడియో. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.32% నెగిటివ్ గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.42% నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూడగలిగాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.04% నెగిటివ్ గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.36% నెగిటివ్ గా డ్రాప్ అయినాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.18, స్మాల్ క్యాప్ 0.51% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఓవరాల్ గా చూస్తే మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్ని కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. ఇన్ఫాక్ట్ ఇండియా విక్స్ పరంగా చూసుకుంటే ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 0.59% నెగిటివ్ గా క్లోజ్ అవుతూ 11.32 దగ్గర అయితే మాత్రం నెగిటివ్ గా క్లోజ్ అయింది. మెయిన్ ఇండెక్సెస్ అన్ని మీరు చూసుకుంటే నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ సేమ్ టైమ్ సమ్ అదర్ ఇండెక్సెస్ లైక్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. నిన్న కూడా నిఫ్టీ 50ని డ్రాగ్ చేయడానికి ఐటీ స్టాక్స్ అనే మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా నిఫ్టీ 50 డ్రాగ్ అవ్వడానికి కూడా మెజారిటీ ఆఫ్ ద ఐటీ స్టాక్స్, సేమ్ టైం వచ్చేసరికి బజాజ్ ట్విన్స్, రిలయన్స్, సమ్ అదర్ బోర్డర్ కంపెనీస్ లైక్ L&T, ITC, హిందుస్థాన్ యూనిలివర్, ఆదాని పోర్ట్స్ లాంటి కంపెనీస్ పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఈరోజు నిఫ్టీ 50లో పాజిటివ్ మూమెంటం మనం చూడలేకపోయాం. ఇన్ఫోసిస్లో ఈరోజు ఒకనొక స్టేజ్లో మీరు చూస్తే స్టార్టింగ్ ఓపెన్ అవడం గ్యాప్ అప్తో ఓపెన్ అయింది, కానీ ఆ తర్వాత స్ట్రైట్ అవే ఇన్ఫోసిస్ డిక్లైన్ అవుతూ వచ్చింది. ఈవెన్ TCS పరంగా చూసుకున్నా TCS కూడా ఒకనొక స్టేజ్లో కంప్లీట్ నెగిటివ్గా వచ్చింది, తర్వాత రికవరీ అవుతూ కొంచెం పాజిటివ్గా మూమెంటం ఇచ్చింది. విప్రో కూడా న్యూట్రల్గానే మూవ్ అయింది. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఈరోజు మార్నింగ్ పాజిటివ్గా ఓపెన్ అయినది కూడా దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అవ్వడం, వాటితో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొంచెం నెగిటివ్గా ట్రిగ్గర్ చేయడంతో నిఫ్టీ 50లో నెగిటివ్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. మన మార్కెట్లో మైనర్గా చాపీ టైప్ ఆఫ్ బీరిష్ ఎందుకు వస్తుంది, మేజర్ ఫాల్ ఎందుకు రావట్లేదు? నేను రిపీటెడ్గా ఇది చెప్తున్నాను. నాకైతే ఒకటే అనిపిస్తుంది, మీరు రెగ్యులర్గా డైలీ సీరియల్ చూస్తుంటారా? డైలీ సీరియల్లో వచ్చేసరికి అంటే మీరంటే మీ ఇంట్లో వాళ్ళు లేడీస్ చూస్తుంటారు కదా, సో ఈ డైలీ సీరియల్ చూస్తున్నప్పుడు చూడండి, ఒక కంప్లీట్ మూవీని నార్మల్గా కానీ మూవీ షూట్ చేసి కంప్లీట్గా దాన్ని అవుట్పుట్ క్రియేట్ చేయాలనుకుంటే 2.5 గంటలు 3 గంటలు క్రియేట్ చేసేయచ్చు. లేదా దురంధర్ లాంటి మనం పెద్ద మూవీ చూసినా కూడా 4 గంటల్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ సీరియల్లో మీరు చూస్తే ఎవ్రీ 30 మినిట్స్కి బాగా ల్యాగ్ చేసుకుంటూ ఎలివేషన్స్ ఇస్తూ తీసుకెళ్తాడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రైట్ నో మార్కెట్ గురించి అదే జరుగుతుంది. నేను రెగ్యులర్గా చెప్పిన టాపిక్ చెప్తుంటే నాకే బోరింగ్ అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ వింటున్నా మీకు కూడా బోరింగ్ అని అనిపిస్తుంది అని అనుకుంటున్నా. ఎందుకంటున్నానంటే నిఫ్టీ నేను యాజ్ పర్ నిఫ్టీ నేను 1 డే టైం ఫ్రేమ్ పెట్టి చూస్తే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. బేస్డ్ ఆన్ నిఫ్టీ లాస్ట్ 10 రోజుల్లో 7 కన్సెక్యూటివ్ డేస్ నెగిటివ్గానే ఉంది కదా. నిఫ్టీ లాస్ట్ 10 డేస్లో మీరు చూస్తే ఫ్రమ్ 24,777 నిఫ్టీ 50 24,100కి ఫాల్ అయింది. ఎంత ఫాల్ అయిందండి? 24,077, 700 పాయింట్స్ ఫాల్ అయింది. 10 రోజుల్లో 700 పాయింట్లు ఫాల్ అనేది చాలా చాలా తక్కువ. దానికి కారణం ఏంటి? ఒకటి, ఇండియా వీక్స్ less than 15 ఉంది.
రెండు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పెద్దగా బీరిష్ మూమెంటం చూపించట్లేదు. 3 వెయిటెడ్ స్టాక్స్ లో కూడా పెద్ద ఫాల్ రావట్లేదు. ఐటీ స్టాక్స్ లో ఫాల్ వస్తే బ్యాంకింగ్ స్టాక్స్ లో ఫాల్ రావట్లేదు. బ్యాంకింగ్ స్టాక్స్ లో ఫాల్ వస్తే ఐటీ స్టాక్స్ లో ఫాల్ రావట్లేదు. ఇలా ఒక వెయిటెడ్ స్టాక్స్ కరెక్షన్ అవుతున్నప్పుడు ఇంకో వెయిటెడ్ స్టాక్స్ సపోర్టివ్ ఇవ్వబట్టి మార్కెట్ లో కూడా న్యూట్రల్ మూమెంటం చూస్తున్నాం. కానీ మైనర్ బీరిష్ అయితే మాత్రం స్లోగా మనం చూడగలుగుతున్నాం. అదే నిఫ్టీ 50లో ఇప్పుడు జరుగుతుంది కూడా. బట్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాయి అనే దాని గురించి అర్థం చేసుకుంటే సేమ్ యాజ్ లైక్ ఎస్టర్డే మనం మాట్లాడిన పోస్ట్ మార్కెట్ రిపోర్ట్స్ ప్రకారంగానే గ్లోబల్ మార్కెట్స్ లో మిక్స్డ్ లో ట్రేడ్ అవుతున్నాయి. డౌ జోన్స్ ఏమో కరెంట్లీ 51 పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ ఏమో 40 పాయింట్స్ నెగిటివ్, యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని అయితే మాత్రం పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. కరెంట్లీ కమోడిటీస్ లో క్రూడ్ ప్రైస్ చూస్తే $91.76 per barrel ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI $84.80 per barrel అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. US 10 years బాండ్ ఈల్డ్ చూసుకుంటే 4.69 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇండియన్ రూపీ USD తో కంపేర్ చేసుకుంటే 95.732 దగ్గర ట్రేడ్ అవుతుంది. రూపీ వీక్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ అబౌవ్ 91 ఉంది. సేమ్ టైం వచ్చేసరికి US 10 years బాండ్ ఈల్డ్ స్పైక్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ వాలటైల్ గా ఉన్నాయి. ఈ 4 అప్డేట్స్ కూడా ఏది మన మార్కెట్స్ కి పాజిటివ్ అప్డేట్స్ కాదు. దీనివల్ల మార్కెట్స్ కొంచెం నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇందులో మేజర్ గా ఈ 4 అప్డేట్స్ లో ఒక అప్డేట్ మాత్రం ఇండియన్ మార్కెట్స్ నెగిటివ్ గా ట్రిగర్ చేస్తుంది. ఆ ఒక్క అప్డేట్ ఏంటో తెలుసా? క్రూడ్ ఆయిల్ స్పైక్ అవ్వడం. ట్రస్ట్ మీ, ఇండియా యొక్క ఎకానమీ 70 to 80% క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎనీ ఇంపాక్ట్ ఆన్ క్రూడ్ ఆయిల్ అది మన మార్కెట్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. మరి క్రాష్ ఎందుకు అవ్వట్లేదు? క్రాష్ అయ్యే విధంగా క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అవ్వట్లేదు. 2, గత 120 రోజుల నుంచి ఒకటే న్యూస్ మీద మార్కెట్స్ వాలటైల్ గా ట్రేడ్ అవుతున్నాయి. సేమ్ న్యూస్ మీద కంటిన్యూస్ గా ఒకే అప్డేట్ వస్తుంటే మార్కెట్స్ దానికి నెగిటివ్ గా రియాక్ట్ అవ్వదు. సో అందువల్ల ఏం జరుగుతుందంటే మైనర్ గా చాపీ టైప్ ఆఫ్ ఫాల్ అనేది కనపడుతుంది. ఒక్కొక్కసారి క్రూడ్ మనకి 76, 77, 78 కూడా వెళ్ళింది. ఇప్పుడు రైట్ నౌ మళ్ళీ క్రూడ్ 91 కూడా వచ్చింది. ఈ వాలటైల్ వల్లే మార్కెట్స్ కూడా పెరగడం తగ్గడం మనం చూడగలుగుతున్నాం. ఇదే సినారియో ప్రెసెంట్ రైట్ నౌ మనకి మార్కెట్స్ లో కూడా కనపడుతుంది. అందుకే మనం ఆ వాలటాలిటీని కంటిన్యూ అవ్వడం చూడగలుగుతున్నాం. ఈరోజు thumbnail లో ఒక అప్డేట్ ఇచ్చాను, ఇరాన్ కు ఒక బిగ్ షాక్ అని. దానికన్నా ముందు ట్రంప్ సైడ్ నుంచి తీసుకున్న డెసిషన్స్ మాట్లాడతాను. దాని తర్వాత ఇరాన్కి షాక్ ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. దీనివల్ల మార్కెట్కి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ వన్, ట్రంప్ ఈరోజు మార్నింగ్ ఒక ట్వీట్ చేశాడు. తను చేసిన ట్వీట్ ఏంటో తెలుసా? ఇరాన్తో మేము చర్చలకు రాము. 2, ఇరాన్తో మేమైతే మాత్రం నెగోషియేషన్స్కి వెళ్ళాలనుకోవట్లేదు. 3, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది కంప్లీట్ గా US టెరిటరీ అని అనౌన్స్ చేశారు. అదైతే మాత్రం US టెరిటరీ అవ్వదు. ఇంటర్నేషనల్ లాస్ ప్రకారంగా అయితే మాత్రం స్ట్రైట్ అంటే ఒక కంట్రీకి దగ్గరలో లేని ఏ కైండ్ ఆఫ్ ఓషన్ అయినా కానీ అది ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్లేస్ అయితే మాత్రం అసలు దాని మీద ఇలాంటి కంట్రీ కూడా చలాయించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, US టెరిటరీ అని ట్రంప్ అనౌన్స్ చేసింది ఏదైతే ఉందో అది 100% US టెరిటరీ అవ్వదు అని క్లియర్ గా ఇంటర్నేషనల్ లాస్ ప్రకారంగా అయితే మాత్రం తేల్చి చెప్పేసినాయి. సో అంత డేటా అయితే మాత్రం మనకు కనపడుతుంది. మరి ట్రంప్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసే ఉంది, ఆపరేటింగ్ అవుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్న వాటర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా డిటోరేట్ చేశాము. వాటన్నిటిని కూడా మేము రిమూవ్ చేసాం. ఏ షిప్ అయినా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి క్లియర్గా మనకి ట్రంప్ అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్కి ఇరాన్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఒక్క షిప్ కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. మా పర్మిషన్ లేకున్నా, మాకు టోల్ ఫీ పే చేయకున్నా, మా యాక్సెస్ లేకున్నా, మేము చెప్పే సీ రూట్లో కూడా వెళ్ళకున్నా, ఏదైనా కానీ షిప్ కానీ సీ రూట్ నుంచి కానీ వెళ్తే మాత్రం వాటికి అయితే యూటర్న్ వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే మాత్రం వాళ్ళపైన బాంబింగ్ చేస్తామని ఇరాన్ థ్రెట్టింగ్ ఇచ్చింది. కానీ ఇందులో కొంచెం పాజిటివ్గా మాట్లాడుకున్న అప్డేట్ ఏదైనా ఉందా అంటే ఇరాన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే US వాళ్ళతో స్టిల్ ఇప్పటికీ కూడా మేము నెగోషియేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఒకటి, మేము చేస్తున్న నెగోషియేషన్స్లో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలి. అట్లా కానీ చేయగలిగితే మాత్రం మేము డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తామని ఇరాన్ అయితే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే నేను ఈరోజు పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేసే ముందు చూసిన అప్డేట్ ఇది. ఇరాన్ వాళ్ళకి ఒక బిగ్ అప్డేటే ఇది. ఎందుకు అంటున్నానంటే కెప్లర్ దగ్గర నుంచి అయితే మాత్రం ఒక అప్డేట్ వచ్చింది. కెప్లర్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటి అని అంటే గత వారం రోజుల నుంచి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ అయితే మాత్రం ఇన్బౌండ్ అవుతున్నాయంట. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోకి ఇన్బౌండ్ అవుతున్నాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయటకు అవుట్ బౌండ్ అవుతున్నాయి. సో అంటే సింపుల్ చెప్పాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్రాస్ చేసి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి షిప్స్ వెళ్తున్నాయి, కమర్షియల్ వెజల్స్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయటికి కూడా షిప్స్ వస్తున్నాయి అటు సైడ్ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి. బట్ ఇవేవి కూడా ఇరాన్ అనుకున్న రూట్ నుంచి అయితే కాదంట. ఓమన్ సెపరేట్గా ఒక రూట్ క్రియేట్ చేసి ఆ రూట్ నుంచి తీసుకువెళ్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఆ రూట్ నుంచి వెళ్తున్న షిప్స్ యొక్క ప్రతి రోజు యొక్క కౌంట్ అయితే మాత్రం మోర్ దాన్ 15% పెరుగుతూ వస్తుందంట. దీనివల్ల ఇరాన్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేమే హ్యాండిల్ చేస్తున్నాం,
స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఏ షిప్స్ కూడా వెళ్లకుండా మేము చూసుకుంటాము. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఏ షిప్ వెళ్ళినా కూడా వాళ్ళ మీద బాంబింగ్ చేస్తామని థ్రెటన్ చేసిన ఇరాన్కే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాక్ అని అర్థమవుతుంది. ఇది వరకు కూడా ఇరాన్, ఒమాన్ ఇద్దరు కూడా ఒక న్యూ మ్యారిటైన్ రూట్ ని మనం క్రియేట్ చేస్తాము, దాని నుంచి షిప్స్ వెళ్ళడానికి మీరు మేము అంగీకరించుకొని ఒక కొలిక్ వద్దామని చెప్పి ఏదైతే ఒమాన్ చెప్పిందో, ఇప్పుడు రైట్ నౌ సడన్ గా ఒమాన్ వాళ్ళే సెపరేట్ మ్యారిటైన్ రూట్ నుంచి మెజారిటీ ఆఫ్ ద షిప్స్ అన్నిటిని కూడా వెళ్ళడానికి ఒమాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడంతో, అది ఇరాన్ తెలియకుండా చేయడంతో ఇరాన్కి అయితే మాత్రం ఇది ఒక బిగ్ షాక్ అనే మనం చెప్పొచ్చు. ఇరాన్ మోసపోయిందని కూడా మనం చెప్పొచ్చు. కానీ ఇరాన్ సైడ్ నుంచి ఈ అప్డేట్ని ఎట్లా తీసుకుంటుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇరాన్ కానీ దీన్ని నెగిటివ్గా తీసుకుంటే గల్ఫ్ కంట్రీస్ అన్నిటిపైన, యూఏఈలో ఉన్న అన్ని కంట్రీస్ పైన కూడా అటాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇరాన్ కానీ దీన్ని నెగిటివ్గా తీసుకుంటే ఇష్యూ సార్ట్అవుట్ అవ్వదు. నేనేమి చేయలేను ఇంకా అని ఆగిపోతే మాత్రం ఇష్యూ అయితే మొత్తం సార్ట్అవుట్ అయినట్టే. నాకు తెలిసినంత వరకు ఇది పెద్ద పాజిటివ్ అని నేను చెప్పను. ఒమాన్ వాళ్ళు ఇరాన్కి తెలియకుండా సెపరేట్ రూట్ నుంచి కమర్షియల్ చిప్స్ ని పంపించడం అనేది ఇరాన్కి అయితే మాత్రం కంప్లీట్ గా విరుద్ధమైన విషయమే. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మీద కంట్రోల్ పట్టి ఉన్నారు. కాబట్టి ఇరాన్ యొక్క ఇన్ఫ్లేషన్ 300% వెళ్ళిపోయినా కూడా తగ్గకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లో కంట్రోలింగ్ మాకు కావాలని పట్టుపెట్టి కూర్చున్నారు. కాబట్టి ఒమాన్ దగ్గర ఉన్న ప్రతి రూట్ ని కూడా వాళ్ళు ఇప్పుడు చెక్ చేసి అక్కడ కూడా వాటర్ మైన్స్ పెట్టడానికి అవకాశాలు ఉంటాయి, అక్కడ కూడా అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాటితో పాటు అక్కడ కానీ తేలేకపోతే వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న మెజారిటీ ఆఫ్ ద ఎనర్జీ సైట్స్ మీద, మెజారిటీ ఆఫ్ ద పోర్ట్స్ పైన అటాక్ చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ న్యూస్ అనేది ఇరాన్ మోసపోయినా కూడా ఇది మార్కెట్స్ కి ఫేవరబుల్ గా కాదని నేను అనుకుంటున్నా. అందుకే ఈ రోజు మార్కెట్స్ కూడా అంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదని అనుకుంటున్నా. బికాజ్ ఇరాన్ అన్నింటికి తెగించి ఉంది కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఇలాంటి న్యూస్ అప్డేట్స్ ఒకవేళ నిజమైతే మాత్రం, కెప్లర్ చెప్పిన పాయింట్స్ ఏవైనా కానీ నిజమైతే మాత్రం మేబీ వాళ్ళు అటాక్స్ మొదలు పెడతారు. అందుకే మార్కెట్స్ కూడా దీనికి రియాక్ట్ అవ్వట్లేదేమో అనేది నా ఒపీనియన్. ఈ రోజు నార్మల్ గా చూసుకుంటే కొన్ని పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ $2 billion వరకు అయితే మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ లో అయితే మాత్రం డిపాజిట్స్ అయితే మాత్రం రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు అయితే $750 million 5 years బాండ్ మీద అయితే మాత్రం ఫండ్ రేస్ చేసినట్టు అప్డేట్ ఇచ్చారు. ఇన్ఫోసిస్ వాళ్ళు జర్మన్ బేస్ అయి ఉన్న వన్ ఆఫ్ ద టాప్ కంపెనీతో ఎంఓయూ సైన్ చేసినట్టు అప్డేట్ కూడా ఉంది. పాజిటివ్ అప్డేట్స్ ఉన్నా కూడా మార్కెట్స్ కొంచెం నెగిటివ్ గా రియాక్ట్ అవ్వబట్టే మనం నెగిటివ్ గా క్లోజ్ చూసాం అనేది నా ఒపీనియన్. కానీ నా ఒపీనియన్ ఇవేవి కూడా పెద్ద బీరిష్ ఫాల్ అయితే కాదండి. అది మీరు అడగచ్చు, ఉపేంద్ర నేను నిఫ్టీ బీస్ లో ట్రేడ్స్ తీసుకున్నాను, నిఫ్టీ ఈటీఎఫ్స్ లో ట్రేడ్స్ తీసుకున్నాను, మార్కెట్ లో వస్తున్న ఫాల్ అనేది ఫాల్ కాదని నువ్వు ఎలా అంటావని నువ్వు చెప్పచ్చు. మేబీ సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ ని చాపీ టైప్ ఆఫ్ ఫాల్ అంటారండి. యూజువల్ గా ఫాల్ అంటే నేను మీకు ఒకసారి చార్ట్ లో చూపిస్తున్నాను చూడండి. జస్ట్ అబ్జర్వ్, మార్చ్ నుంచి ఏప్రిల్ టైంలో వచ్చిన ఫాల్ చూడండి. నిఫ్టీ ఫెల్ మోర్ దెన్ 15%. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇండియా విక్స్ ఈజ్ లెస్ దెన్ 15, రిమెంబర్ దీస్ పాయింట్స్. ఇండియా విక్స్ లెస్ దెన్ 15 ఉంటూ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కానీ రియాక్ట్ అవ్వకపోతే, వెయిటెడ్ స్టాక్స్ లో పెద్దగా మొమెంటం లేనేటప్పుడు వచ్చే ఫాల్ అనేది పెద్దగా కన్సిస్టెంట్ గా సస్టైన్ అవడం కష్టం. దోస్ కైండ్ ఆఫ్ ఫాల్స్ విల్ బి అండ్ చాపీ టైప్ ఆఫ్ ఫాల్స్. ఈ చాపీ టైప్ ఆఫ్ ఫాల్స్ లో ఆప్షన్ బయర్స్ మేజర్ గా లూజ్ అవుతారు. నేను లిటరల్లీ చెప్తున్నా, నిఫ్టీ 50లో మీరు 10 రోజులు అంటే 10 days బ్యాక్ మీరు ఒక పొజిషన్ కావాలంటే ఆప్షన్ డిఫైనెజ్ లో కానీ లేదా సెన్సిబుల్ లో కానీ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ లో ఒక పొజిషన్ ఇనిషియేట్ చేసి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. నిఫ్టీ 24,800 దగ్గర మీరు ఆ రోజు ఒక 3 weeks దూరంలో ఉన్న పొజిషన్ ని కానీ మీరు ఎఫ్ఎండ్ఓ పొజిషన్ పుట్ ఆప్షన్ పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే ఈ 10 days లో వచ్చే ఫాల్ లో కూడా మీకు పెద్దగా ప్రాఫిట్ చూపించుండదు. ఈ 700 points ఫాల్ లో కూడా మీకు 10% ప్రాఫిటే చూపెడుతుంది. 700 points యూజువల్ గా నిఫ్టీ ఫాల్ అయితే చాలా హెవీ ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా తక్కువ ప్రాఫిట్ వస్తుంది. దీన్ని చాపీ టైప్ ఆఫ్ మార్కెట్ అంటారు. ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెట్ ఏ టైంలో విట్నెస్ చేస్తారో తెలుసా? మార్కెట్లో మీకు ఎప్పుడు కూడా మీకు ఇంటర్నల్ గా పాజిటివ్ సైన్స్ చూపించి, అంటే విక్స్ ద్వారా పెద్దగా క్రాష్ అయినట్టు సైన్ మీకు చూపించట్లే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పెద్దగా క్రాష్ అయినట్టు చూపించట్లే. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎందుకు చూపుతానంటే, మీకు చాలాసార్లు నేను చెప్పాను, మార్కెట్లో ఎప్పుడైనా ఒక క్రాష్ మొదలైందంటే బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ సెల్ ఆఫ్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోనే మొదలు పెడతారు. సో దట్ ఈస్ అన్ ఫస్ట్ ఇండికేషన్ ఫర్ యూ. ఇఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్, ట్రస్ట్ మీ, మీకు మేజర్ గా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అయితే మాత్రం అంత మేజర్ కరెక్షన్ కనపడదు. ఆ వచ్చిన ఫాల్ కూడా తొందరలో రికవరీ కూడా కనపడుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఈవెన్ నార్మల్ రిటర్న్స్ లో మీరు చెక్ చేసుకున్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ని ఎక్కువగా ట్రాక్ చేస్తుంటారు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ, పొజిషనల్ గా ట్రేడ్ ని క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు అయినా కానీ. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెద్దగా లేదు. ఇండియా విక్స్ 11.4. ఇఫ్ ద విక్స్ ఈజ్ వెరీ లెస్, ద పర్సంటేజ్ ఆఫ్ మొమెంటం విల్ బి వెరీ లెస్. పర్సంటేజ్ ఆఫ్ మొమెంటం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అంటే పర్సంటేజ్ ఆఫ్ డ్రాప్ కానీ పెరగడం కానీ సో చాలా
తక్కువ పాయింట్స్లో నిఫ్టీ ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గ్లోబల్ మార్కెట్స్ ఇంకో పక్క ఇవి పాజిటివ్స్ కదా, నెగిటివ్స్ ఏమున్నాయి? క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది, US 10 years బాండ్ yield పెరుగుతుంది, సేమ్ టైం వచ్చేసరికి ఇండియన్ రూపీ డాలర్తో కంపేర్ చేస్తే వీక్ అవుతుంది. ఈ 3 నెగిటివ్ పాయింట్స్ వల్ల నిఫ్టీ 50లోని ఒక పక్క నెగిటివ్స్ ఇంకో పక్క పాజిటివ్స్ ఉండడంతో చాపీ టైప్ ఆఫ్ డైరెక్షన్ కనపడుతుంది. ఎంటైర్ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, సో దట్ ఈస్ అన్ క్లియర్ డైరెక్షన్. ఎంటైర్ నెగిటివ్ పాయింట్స్ లేకపోవడంతో కొన్ని న్యూట్రల్ అప్డేట్స్, కొన్ని పాజిటివ్ అప్డేట్స్ ఇవన్నీ ఉండడంతో మార్కెట్లో చాపీ టైప్ ఆఫ్ మొమెంటం కనపడుతుంది. నా ఒపీనియన్ నిఫ్టీ ఒక రేంజ్ క్రియేట్ చేసిందని నేను అనుకుంటున్నా. 23,800 క్రూషియల్ సపోర్ట్ లెవెల్. నేను గత 4 నెలల నుంచి నిఫ్టీ 50కి ఒకటే లెవెల్ మాట్లాడుతున్నా. సో మీరు ఎప్పుడైనా మన పాత వీడియోస్ కావాలంటే చూసుకోండి. 23,800 అనేది నిఫ్టీకి ఒక క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అని. మైనర్ టైప్ ఆఫ్ కరెక్షన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఇంట్రాడేకి 24,200 బిలో సస్టైన్ అయితే 24,000 వరకు చూడొచ్చు. అది బ్రేక్ అయితే 23,800 వరకు చూడొచ్చు. ఇవి ఇంట్రాడే ఫాల్. when it comes to పొజిషనల్ మూవ్, మీరు ఎప్పుడైనా పొజిషనల్ గా మార్కెట్ లో డైరెక్షన్ బీరిష్ షేడ్ కన్వర్ట్ అయిందని మీరు తెలుసుకోవాలనుకుంటే, ఇఫ్ ఇట్ బ్రేక్స్ 23,800 ఫర్ మీ నిఫ్టీకి 23,800 అనేది క్రూషియల్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ కానీ ఆ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం మేబీ మనం 23,100 వరకు డిప్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ కానీ ఆ లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం డిప్ చూడడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి అనుకుంటున్నా. మార్కెట్ మోస్ట్లీ ఇదే వాలటైల్ ఫేజ్ లోని మాక్సిమం సస్టైన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ 23,800 లెవెల్ని నేను ఎలా డిసైడ్ చేశాను? లాట్ ఆఫ్ టైమ్స్ నేను మీకు చెప్పాను. మార్చ్ టైంలో మనకి ఫాల్ స్టార్ట్ అయిన హై నుంచి అండ్ సేమ్ టైం ఏప్రిల్ టైంలో మనకి ఫామ్ అయిన లోకి, ఈ హై టు లో మనం కానీ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ డ్రా చేసుకోకుంటే దానికి 38.2% లైన్ అనేది 23,800. ఫిబొనాకీ రీట్రేస్మెంట్ లో బీరిష్ ర్యాలీలు ఎప్పుడైనా 38.2% లైన్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ చేయగలిగితే మేబీ మార్కెట్ డిప్ అవడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్లీ 38.2% లైన్ మేజర్ గా బ్రేక్ అవ్వకపోవడంతో మేబీ మార్కెట్స్ ఈ వాలటైల్ రీజన్ లో 38.2 నుంచి 61.8 మీరు చూసే గత 4 నెలల నుంచి కూడా, ఏప్రిల్ నుంచి కూడా ఇదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇది నా మెయిన్ పాయింట్ మార్కెట్ పరంగా వ్యూ అయితే మాత్రం. నా బిట్ కాయిన్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే, కరెంట్లీ బిట్ కాయిన్ 64,465 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. మేజర్ గా మనం మాట్లాడుకునేది 64,000 అనేది క్రూషియల్ సపోర్ట్ లెవెల్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో 64,000 డౌన్ సైడ్ రావాలంటే 64,000 సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకోండి. ఎనీథింగ్ బిట్ కాయిన్ 64,000 సపోర్ట్ లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వగలిగితే 62,000 వరకు డిప్ చూడగలుగుతాం. ఒకవేళ కానీ 64,000 లెవెల్ కానీ బ్రేక్ అవ్వలేదని అనుకోండి, స్లోగా 65,500 వరకు మనం మొమెంటం హయ్యర్ సైడ్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా బ్రేక్ అయితే అప్ సైడ్ చూడొచ్చు. ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే 64,000 నుంచి 65,500 ఇన్ బిట్వీన్ లో కన్సాలిడేషన్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ కరెంట్లీ న్యూట్రల్ గా మూవ్ అవుతుంది. గోల్డ్ న్యూట్రల్ గా మూవ్ అవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, టెక్నికల్ గా గోల్డ్ $4,000 దగ్గర నుంచి $4,450 వరకు గోల్డ్ అయితే మాత్రం కంటిన్యూస్ గా స్పైక్ అయింది. లాస్ట్ 5 days లో కంటిన్యూస్ గా మొమెంటం రావడం. 2, మళ్ళీ వార్ సిచ్యువేషన్స్ పరంగా కరెంట్లీ క్రూడ్ ఆయిల్ పెరుగుతుండడం, US 10 years బాండ్ yield స్పైక్ అవుతుండడం. గోల్డ్ ఎప్పుడైనా పెరగాలంటే 2 కారణాలు ఉంటాయండి. ఒకటి, ఎకనామిక్ పరంగా అయితే మాత్రం కంప్లీట్ గా అన్ని కూడా గోల్డ్ కి ఫేవరబుల్ గా ఉండాలి. ఎకనామిక్ పరంగా అంటే ఏంటి? RBI ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ పరంగా లేదా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ పరంగా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తారనే పాయింట్ అయితే మాత్రం మార్కెట్ లో కనిపించకూడదు. కరెంట్లీ ఏం జరుగుతుంది? ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ మాక్సిమం హైక్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని మనకు కనపడుతుంది. ఎందుకు అలా కనపడుతుంది? వార్ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకి అలాంటి సినారియోస్ లోనే మూవ్ అవుతున్నాయి కాబట్టి. క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి సినారియోస్ క్రియేట్ అయినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరగదు. సో అట్లాంటి టైంలో ఏం జరుగుద్ది? గోల్డ్ కొంచెం డిప్ అవుతూ ఉంటుంది. అందుకే ఎస్టర్డే ఆల్మోస్ట్ మనకి 1.5% గోల్డ్ డిప్ అయింది. బట్ కరెంట్లీ ఎందుకు డ్రాప్ అవ్వకుండా ఉంది? టెక్నికల్ గా కూడా కొన్ని లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తుంది. దాని ప్రకారంగా చూస్తే గోల్డ్ 4,350 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. లాస్ట్ 5 days నుంచి కూడా అదే సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సల్టేషన్ అవుతుంది. లాస్ట్ 5 days లో పాజిటివ్ మొమెంటం ఇచ్చేయడం, మార్కెట్ బ్రీత్ తీసుకుంటుంది. బ్రీత్ తీసుకున్న టైంలో మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అక్కడ ప్రొటెక్ట్ చేయబట్టి 4,300 దగ్గర కన్సల్టేషన్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కానీ $95-100 కానీ మూవ్ అవడం స్టార్ట్ అయితే, వార్ సిచ్యువేషన్స్ అటాక్స్ పరంగా కంటిన్యూ అవడం మొదలైతే మాత్రం మేబీ మనకి గోల్డ్ ప్రైస్ లో మళ్ళీ $4,100 or $4,200 వరకు డిప్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు అటాక్స్ మొదలై క్రూడ్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయితే. అలాగా జరగకపోతే గోల్డ్ వాలటైల్ సీజన్ లోనే ఉంటుంది. వాలటైల్ అంటే ఏంటి? మాక్సిమం ఒక 50 to 70 points అప్ సైడ్, 50 to 70 points డౌన్ సైడ్ ఆ రీజన్ లోనే చూడొచ్చు. నాకు ఇవేమి వద్దు పైన, నాకు టెక్నికల్ గా ఒక లెవెల్ చెప్పే చాలు. అది బ్రేక్ అయితే నేను గోల్డ్ పరంగా నేను నా డెసిషన్ మార్చుకుంటానని మీరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే 4,350 అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. మేబీ ఎనీథింగ్ 4,350 లెవెల్ కానీ బ్రేక్ అవ్వగలిగితే
మేబీ గోల్డ్లో అయితే మాత్రం మైనర్ బీరిష్ మొమెంటం మనం చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్గా చూసుకుంటే సిల్వర్ $63.5 per ounce అయితే మాత్రం కనపడుతుంది. ఎనీథింగ్ 63.5 లెవెల్ కానీ సిల్వర్ కానీ బ్రేక్ చేయగలిగితే డిప్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ కానీ అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం సిల్వర్ కూడా 63.5 నుంచి 66 ఇన్ బిట్వీన్లో సిల్వర్ ట్రేడ్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. రిమెంబర్, గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడ్ చేసే వాళ్ళు ఓన్లీ టెక్నికల్గా లెవెల్స్ మాత్రమే ఫోకస్ చేయొద్దు. ఇఫ్ యూఆర్ ట్రేడింగ్ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్, ఫోకస్ ఆన్ ద క్రూడ్ ఆయిల్, ఫోకస్ ఆన్ ద US 10 years బాండ్ డీల్, గ్లోబల్ మార్కెట్స్ రియాక్షన్, వార్ అప్డేట్స్, వీటన్నిటి బట్టి గోల్డ్ రియాక్షన్ అయితే మాత్రం ఉంటుంది. మేబీ వీటిలో ఎక్కడైనా కానీ ఎకానమీ వీక్ అవుతున్నట్టు కనపడితే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఎకానమీ వీక్ అయితే ఇన్ఫ్లేషన్ పెరగదు. మేజర్గా ఇన్ఫ్లేషన్ ఎప్పుడు పెరుగుతుంది? సప్లై డిస్ట్రప్షన్ ఫామ్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అట్లాంటి సినారియోస్లో గోల్డ్కి అయితే మాత్రం ఇంపాక్ట్ పడుతుంది. కొన్ని ఫండమెంటల్స్ కానీ మీరు టెక్నికల్గా యాడ్ చేయగలిగితే గోల్డ్ అండ్ సిల్వర్స్కి మీరు ట్రేడ్ చేసేటప్పుడు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటితో పాటు మన ఇండియన్ స్టాక్స్ ఎలా కరెక్షన్ అయితే మీరు స్వింగ్ ట్రేడింగ్ తీసుకుందామని అనుకుంటారో అలాంటి టైంలోనే మీరు US స్టాక్స్లో కానీ, యూరోపియన్ స్టాక్స్లో కానీ, ఏషియన్ స్టాక్స్లో కానీ టాప్ స్టాక్స్ లైక్ ఇంటెల్, మైక్రోసాఫ్ట్, సేమ్ టైం అమెజాన్ కానీ, యాపిల్ కానీ అండ్ అడ్వాన్స్ మైక్రో డివైజెస్, మైక్రో టెక్నాలజీస్, స్పేస్ ఎక్స్ కానీ ఇట్లాంటి కంపెనీస్లో డిప్ అవుతున్నప్పుడు ఆపర్చునిటీకి మీరు తీసుకోవాలని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 5 minutesలో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అకౌంట్ యూజ్ చేయడం వల్ల మీకున్న మేజర్ బెనిఫిట్ నేను ఒకటే చెప్తాను. మీరు నార్మల్గా అయితే మాత్రం ఇండియన్ అకౌంట్లోనే ట్రేడ్ చేయొచ్చు. బట్ డెల్టా ఎక్స్చేంజ్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోగలిగితే US స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్, మేజర్గా టాప్ 10 టెక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయి ప్రతి కంట్రీలో కూడా వాటిలో మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు ప్యారలల్గా గోల్డ్ అండ్ సిల్వర్, బిట్ కాయిన్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ అనేది ఉండదు. అన్ని కూడా పెర్పెచువల్ బాండ్స్. వీటితో పాటు మీకున్న మేజర్ బెనిఫిట్ అయితే మాత్రం మీకైతే మాత్రం లెవరేజ్ వస్తుంది. లెవరేజ్కి ఛార్జెస్ ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నా కమింగ్ టు ద పాయింట్, ఎస్టర్డే మన వాళ్ళు పోస్ట్ మార్కెట్లో నేను వీడియో చేసిన తర్వాత కొంతమంది కామెంట్స్ చేశారు IT స్టాక్స్ గురించి కొంచెం ఇన్డెప్త్ చెప్పుంటే బాగుంటుందని. క్లియర్గా ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. బేసిక్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో IT స్టాక్స్ ఇక్కడ నుంచి ఇంకో 30%, 20% క్రాష్ అయిపోతుందనే ఒపీనియన్ నాకైతే లేదండి. లిటరల్లీ అలా లేదు అని చెప్పడానికి కారణాలు నేను మీకు ఒకటే చెప్తాను. IT స్టాక్స్ ఇప్పటికే లాస్ట్ 2 yearsలో 50 to 70% డిప్ అయినాయి. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ట్రెడిషనల్ IT స్టాక్స్ మీద US IT స్టాక్స్ బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడంతో మార్జిన్ ప్రెజర్ పెరిగింది అనేది 100% వాస్తవం. కానీ IT స్టాక్స్ ఇప్పటికే చాలా వరకు డిప్ అయి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఫర్దర్గా డ్రాప్ అవడం కష్టం. వెన్ ఇట్ కమ్స్ టు US స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్ వీటిలో రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి లైక్ ఎన్విడియా కానీ, ఓపెన్ AI కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయి. నేను అది కాదని చెప్పను. వాటిలో వస్తున్న ఫాల్కి మీరు మన ఇండియన్ IT స్టాక్స్ని ఫాల్కి మీరు చూడొద్దు. కానీ జాబ్స్ రిపోర్ట్ డేటా, US జాబ్స్ రిపోర్ట్ డేటా కానీ, US ఇన్ఫ్లేషన్ డేటా కానీ, వార్ సిచ్యువేషన్స్ వల్ల US టెక్ రిలేటెడ్ స్టాక్స్ కొంచెం ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయి. అవి కానీ ఇంపాక్ట్ పడితే మనకున్న ట్రెడిషనల్ IT కంపెనీస్కి ఆర్డర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మార్జిన్ ప్రెజర్ కనపడుతుంది, అందుకు కరెక్షన్ అవుతుంది తప్ప ఆ స్టాక్స్ ఫాలో అయ్యేంతలా ఫాలో అవ్వదు. మీరు చూస్తే మెటా స్టాక్ నిన్న 5% పడింది. మన దాంట్లో ఏ కంపెనీ అయినా 5% పడిందా మన IT కంపెనీస్లో? లేదు. పాజిటివ్గా ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ ప్రాఫిట్ బుకింగ్ అయిందే తప్ప మనకి మేజర్గా ఫాల్ రాలే. CLS వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మార్జిన్ ప్రెజర్ ఉంటుంది కానీ IT స్టాక్స్లోని ఫాస్ట్గా పాజిటివ్ మొమెంటం కనిపించకపోవచ్చు అంత దగ్గర టైంలో. బికాస్ సిచ్యువేషన్స్ అన్ని గ్లోబల్ పరంగా అంత పాజిటివ్గా లేవు కాబట్టి. ఇంకో పక్క ఓవర్ వాల్యుయేషన్లో గ్లోబల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాటి వల్ల వీళ్ళకి మార్జిన్ ప్రెజర్ తగ్గుతుంది. సో మార్జిన్ ప్రెజర్ పెరుగుతుంది. అందువల్ల IT కంపెనీస్లో మేజర్గా మనం మొమెంటం చూడలేకపోతున్నాం అనేది CLS వాళ్ళు చెప్తున్నారు. బట్ హెడ్ వైన్స్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్గా IT కంపెనీస్ పాజిటివ్ అనేది నా ఒపీనియన్ అండి. ఓకే, ఇది క్లారిటీగా నేను చెప్పగలిసిన పాయింట్. సెబీ F&O రిలేటెడ్గా తీసుకొచ్చిన పాయింట్స్ ఏంటి క్లియర్గా నేను మీకు చెప్తాను. ఫస్ట్ వినండి. బేసిక్గా మీ అందరికీ తెలుసు, నార్మల్గా క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే 330 వరకు ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ F&Oలో ట్రేడ్ చేయాలంటే ఏంటి 315 వరకే ట్రేడ్ చేయడం అవుతుంది. దాని తర్వాత క్లోజింగ్ ఆప్షన్ సెషన్ సెపరేట్గా సెబీ తీసుకొచ్చింది. 315కి క్లోజింగ్ ఆప్షన్ సెషన్ తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పింది, 5 minutes ట్రాన్సిషన్ పీరియడ్ పెడతానన్నది 315 to 320. ఆ 5 minutes టైంలో యూ కాంట్ ఈవెన్ ట్రేడ్. ఓకే, 320 నుంచి 330 టైంలోని ఆర్డర్స్ మ్యాచ్ చేసుకునే టైం. 320 నుంచి 325 మీరు మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. 325 నుంచి 330 టైంలో మీరు లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. మీరు ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 330 నుంచి 335 టైంలోని మ్యాచ్ చేస్తూ ఆర్డర్స్ని మ్యాక్సిమం మీకు ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. దాన్ని ఈక్విలిబ్రియం ప్రైస్ బట్టి ట్రిగ్గర్ చేస్తుంది. అయితే ఇంతకుముందు ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే 350 నుంచి 320 టైంలో ట్రాన్సాక్షన్ పీరియడ్ అని ఆ టైంలో ఏ ఆర్డర్స్ని కూడా మ్యాక్సిమం ట్రిగ్గర్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు సెబీ ఏం చెప్పిందంటే 315 to 320 టైంలో కూడా AMO ఆర్డర్స్ని తీసుకోండి.
అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్, వాటిని తీసుకొని వాటిని 320 నుంచి 330 టైం మీకు ఎలానో మార్కెట్ ఆర్డర్స్, లిమిట్ ఆర్డర్స్ ఛాన్స్ ఇచ్చాం కదా, దాన్ని కూడా అందులో పరిగణలోకి చేయండి. ఎగ్జిక్యూట్ చేయొద్దు. 315 to 320 ఏం ఆర్డర్స్ తీసుకొని 320 నుంచి 330 టైంలో ఏం ఆర్డర్స్ని కూడా యాడ్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రైట్ నౌ క్లోజింగ్ ఆప్షన్ సెషన్లోని మనం 320 to 330 ఈ 10 minutesలో ప్లేస్ అయిన ఆర్డర్సే కాకుండా 315 నుంచి 320 టైంలో ఏం ఆర్డర్స్ ప్లేస్ అయినా కూడా మాక్సిమం బ్రోకర్స్ కన్సిడర్ చేస్తారు. దీనివల్ల వాలటాలిటీ మోస్ట్లీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటే మోస్ట్లీ అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎక్కువగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎక్కువగా ప్లేస్ అవుతున్నాయి అనుకోండి, పర్సంటేజ్ ఆఫ్ వాలటైల్ మొమెంటం తగ్గిపోతుంది. ఇది మేజర్గా ఉన్న పాయింట్ అయితే. దీనివల్ల అయితే మాత్రం మనకి క్లోజింగ్ ప్రైస్ యొక్క వాలటాలిటీ కూడా ఇంకా రెడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. అందుకే ఇది మీకు కవర్ చేయాలని నేను చెప్పాను. తర్వాత ఈరోజు క్యాబినెట్ అయితే మాత్రం 2 అప్రూవల్స్ అయితే మాత్రం ఇచ్చింది. ఒకటి 4 రైల్వే ప్రాజెక్ట్స్ 9,500 crore, ఇంకోటి బీహార్ హైవే ప్రాజెక్ట్ 3,591 crore. క్యాబినెట్ 9,500 crore ఏదైతే రైల్వే ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చిందో 4 రైల్ ప్రాజెక్ట్స్ అంటే చెప్తాను. యూజువల్గా ఒక రైల్వే ట్రాక్ ఉంది, ఒక ట్రాక్ పైన ఏ అనే ట్రైన్ వెళ్తుంది, సేమ్ అదే ట్రాక్ పైన ఆపోజిట్లో బి అనే ట్రైన్ కూడా వస్తుంది. అంటే ఒక ట్రాక్కి 2 ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రైట్ నో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే 4 రైల్వే కనెక్షన్స్ అనమాట. ఒకే ట్రాక్కి 4 రైల్వే కనెక్షన్స్ అని కూడా పెట్టడానికి కోసం. దానివల్ల ఏంటి అంటే ఫాస్ట్గా రూట్స్ రెడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ వాటితో పాటు టైం కూడా రెడ్యూస్ అవుతుంది, ట్రావెలింగ్ టైం కూడా రెడ్యూస్ అవుతుంది. అలాంటి రైల్వే ట్రాక్స్ కోసం ఈ క్యాబినెట్ వాళ్ళు అయితే మొత్తం 9,500 అప్రూవ్ చేశారు. దీనివల్ల ఆర్వీఎన్ఎల్ లాంటి కంపెనీస్ అన్ని కూడా లాభపడడానికి అవకాశాలు ఉంటాయి. బీహార్లో అయితే మాత్రం ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా అయితే మాత్రం 13,041 crores, సారీ నాట్ 13,000, 3,591 crores ఆర్డర్ని విన్ చేశారు. దీనివల్ల జిఆర్ ఇన్ఫ్రా లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటి కూడా లాభపడే అవకాశాలు ఉంటాయి అనేది నా ఒపీనియన్. నా ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఈరోజు షుగర్ రిలేటెడ్ కంపెనీస్ పెరిగినాయి. బజాజ్ హిందుస్థాన్ షుగర్, ద్వారకేష్ షుగర్, రేణుకా షుగర్ ఇలాంటి కంపెనీస్ అన్ని పెరిగినాయి. షుగర్ రిలేటెడ్ కంపెనీస్ పెరగడానికి కారణం ఏంటి? 1 పాయింట్ నేను మీకు చెప్తాను. షుగర్ ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయని చెప్పి అప్డేట్ వచ్చింది. దానికి రావడానికి అప్డేట్ ఏంటి అని అంటే నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ E20ని తీసుకొస్తుంది. షుగర్ క్యాన్ని 2 పరంగా మనం తయారు చేసుకోవచ్చు. ఒకటి షుగర్ని రెడీ చేసుకోవచ్చు, ఓకే. సో రెండోది వచ్చేసరికి అదే షుగర్ క్యాన్ని ఎథనాల్కి యూజ్ చేయొచ్చు. గవర్నమెంట్ ఈ E20ని, E40ని, E60ని, E80ని తీసుకొస్తాననే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల షుగర్ క్యాన్ అంతా కూడా కొన్ని E20 ఈ ఇథనాల్ రిలేటెడ్ వాటికి యూజ్ చేస్తున్నారు, కొన్ని వచ్చరికి షుగర్కి యూజ్ చేస్తున్నారు. ఇథనాల్కి యూజ్ చేయడం వల్ల షుగర్లో షార్టేజ్ వచ్చింది. షుగర్లో షార్టేజ్ రావడం వల్ల లోకల్లో షుగర్ ప్రైజెస్ పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఇంపోర్ట్ చేసుకుంటే, ఏదైనా షుగర్స్ ఇంపోర్ట్ చేసుకుంటే వాటికి మేము ట్యాక్స్ని రెడ్యూస్ చేస్తామని చెప్పింది. మేబీ అటు యాక్చువల్గా చెప్పాలంటే షుగర్ రిలేటెడ్ కంపెనీస్కి ఇది నెగిటివ్. గవర్నమెంట్ వచ్చేసరికి ట్యాక్సెస్ని రెడ్యూస్ చేస్తానని చెప్పింది ఇంపోర్ట్. అప్పుడు డొమెస్టిక్గా ఉన్న షుగర్ ప్రైజెస్ అనేది అంత ఫాస్ట్గా అమాంతం పెరగవు. కానీ కరెంట్లీ అవన్నీ ఇంప్లిమెంటేషన్ అయ్యి దాని డెసిషన్ తీసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి షుగర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి టెంపరీగా చాలా షుగర్ కంపెనీస్కి పాజిటివ్, కాబట్టి మనం పాజిటివ్ మొమెంటం చూడగలిగాం. నెక్స్ట్ వన్, ఈరోజు ఎల్పిజి కంపెనీస్, పిఎన్జి కంపెనీస్ అన్ని పెరిగినాయి. ఇంద్రప్రస్థాన్ గ్యాస్ కానీ, ఎంజిఎల్, మహానగర్ గ్యాస్ కానీ, అదాని టోటల్ కానీ పెరిగింది. గవర్నమెంట్ ఏం చెప్తుంది తెలుసా? యూజువల్గా మీ ఇంట్లో కిచెన్లోని గ్యాస్ సిలిండర్ చూసారా? ఈ గ్యాస్ సిలిండర్ మీకు అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి గ్యాస్ను ఆర్డర్ పెట్టుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలుసా? ఈ పిఎన్జి కంపెనీస్కి అన్నింటికి కూడా పిఎన్జి కంపెనీస్ ఏం చెప్తుందంటే మీరు గ్యాస్ని సిలిండర్ ద్వారా డెలివరీ చేయక్కర్లే, మీరు పైప్ లైన్స్ని క్రియేట్ చేయండి. ప్రతి ఇంటికి కూడా గ్యాస్ని పైప్ లైన్ ద్వారా సప్లై చేయండి. వాళ్ళు యూజ్ చేసిన దాన్ని బట్టి దానికి ఛార్జ్ చేసుకోండి. అట్లా మీరు చేస్తే మా సైడ్ నుంచి సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పారు. గ్యాస్ కంపెనీస్కి న్యూ సబ్సిడీ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని ఏదైతే చెప్పిందో ఇది గ్యాస్ కంపెనీస్కి పాజిటివ్గా మారి ఈరోజు మెజారిటీ ఆఫ్ ద గ్యాస్ కంపెనీస్కి పాజిటివ్గా ట్రిగర్ అయినట్టు చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ హెచ్ఆర్ మోటార్స్ కంపెనీ ఈరోజు 1.5% డిక్లైన్ అయింది. యాక్చువల్గా హెచ్ఆర్ మోటార్స్ కంపెనీకి అయితే మాత్రం ఒక పాజిటివ్ అప్డేటే ఉంది. ఆ పాజిటివ్ అప్డేట్ ఏంటి అంటే హెచ్ఆర్ మోటార్స్ రిలేటెడ్గా ఉన్న పాజిటివ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు ఒక కొత్త వెహికల్ అయితే మాత్రం లాంచ్ చేస్తున్నారు. వెహికల్ లాంచ్ చేసేది ఏదైతే ఉందో రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ 350 గోర్కా ఎడిషన్ అని చెప్పేసి 2,10,684 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మాత్రం వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు కొత్త వెహికల్స్ ఏదైతే లాంచ్ చేస్తున్నారో దాని బుకింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయని కూడా చెప్తున్నారు, తొందరలో ఇంట్రడ్యూస్ చేస్తామని. ఇది హెచ్ఆర్ మోటార్స్కి అయితే మాత్రం యూజువల్గా పాజిటివ్, కానీ క్రూడ్ ప్రైజెస్ పెరగడం వల్ల ఈ స్టాక్ పెద్దగా
పాజిటివ్ గా అయితే మాత్రం రియాక్ట్ అవ్వలేదు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీ ఈ రోజు మనకి 1.5% నెగిటివ్ గా అయితే మాత్రం రియాక్షన్ వచ్చింది. కానీ ఈ బీడీఎల్ కంపెనీకి అయితే మాత్రం కరెంట్లీ అయితే మాత్రం పాజిటివ్ అప్డేట్ ఉంది. అదేంటంటే సో వీళ్ళు 3 న్యూ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేసినట్టు అప్డేట్ ఇచ్చారు. అంకుష్ ముంజల్, వందన అగర్వాల్, పంకజ్ జోషి వీళ్ళు ముగ్గురిని కూడా August 17th నుంచి అయితే మాత్రం న్యూ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గా పెట్టారు. మేబీ ఆ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉందో తెలీదు, దాన్ని బట్టి స్టాక్ అయితే మాత్రం రియాక్షన్ ఇవ్వాలి. బట్ కరెంట్లీ అయితే మాత్రం ఇది నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఈఎంఎస్ లిమిటెడ్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు 5% పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం చూసాం. ఈ కంపెనీకి నేషనల్ హైవే అథారిటీ దగ్గర నుంచి అయితే మాత్రం 2 టోల్ కలెక్షన్ ఆర్డర్స్ అయితే మాత్రం వచ్చినాయి. ఒక ఆర్డర్ వచ్చేసరికి రంగమాటి ఫీ టోల్ ప్లాజా, ఇది 22.31 crores ఆర్డర్. ఇంకోటి వచ్చేసరికి భారతన ఫీజ్ ప్లాజా, ఇది 19.91 crore ఆర్డర్. ఈ రెండింటికి కలిపి అప్రాక్సిమేట్లీ 1 year టైం పీరియడ్ లోని ఈ కంబైన్డ్ కాంట్రాక్ట్ వాల్యూ 42.22 crore వీళ్ళకి వచ్చినట్టు అప్డేట్ ఇచ్చారు. అందువల్ల ఈ స్టాక్ లో హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. బిహెచ్ఎల్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు సంవాట్ మనం లిటిల్ బిట్ పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం కదా. వీటితో పాటు సో సమ్ అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో ఈవెన్ వాల్ చందన్ నగర్ ఇండస్ట్రీస్ కానీ హెచ్సిసి కంపెనీస్ కానీ నెగిటివ్ గా వచ్చినాయి. యాక్చువల్గా ఈ కంపెనీస్ నెగిటివ్ గా వచ్చినా వీటికి రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. వీళ్ళకి రిలేటెడ్ గా ఉన్న పాజిటివ్ అప్డేట్ ఏంటి అంటే ఈ కంపెనీస్ రిలేటెడ్ గా సో లైక్ మైక్రో డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే మొత్తం జిఎస్టీని తగ్గిస్తున్నట్టు అప్డేట్ ఉంది. అంటే సో మైక్రో డివైజెస్ కాదు, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఈ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ మీద 5% జిఎస్టీని కట్ చేశారు. యూజువల్ గా వీటి మీద జిఎస్టీ అయితే మాత్రం 18%, దాన్ని 5% తగ్గించడంతో సేల్ పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వీటి వల్ల కెపాసిటీ కూడా పెరగచ్చు. సేల్ తగ్గితే జిఎస్టీ తగ్గిస్తే సేల్ పెరుగుతుంది, సేల్ పెరిగితే ఆర్డర్స్ పెరుగుతాయి, ఆర్డర్స్ పెరిగితే కెపాసిటీ పెరుగుతుంది. ఇవన్నీ పాజిటివ్. బట్ సమ్హౌ ఈరోజు స్టాక్స్ అయితే మాత్రం మేబీ సెంటిమెంట్ వల్ల నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాను నేనైతే అనుకుంటున్నా. ఇవి మేజర్ గా న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.